హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం కొన్నిసార్లు ఫ్రిడ్జ్ లోపల ఇలా బాక్స్లో ఏదైనా కానివ్వండి, గ్లాస్లో ఏదైనా కానివ్వండి పెట్టుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ కాబట్టి, డీప్ ఫ్రిడ్జ్ కాబట్టి ఫ్రిడ్జ్ అనేది అంత ఐస్ ఫామ్ అవ్వదండి. కొన్ని నార్మల్ ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఐస్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఏదైతే బాక్స్ కానీ గ్లాస్ కానీ పెట్టుకుంటూ ఉంటామో అంతా పట్టేస్తూ ఉంటుంది. ఆ బాక్స్ తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం అంటే కొంచెం కొబ్బరి నూనె కానివ్వండి, లేదంటే మీరు కిచెన్లో వంటలో వాడుకుంటాం కదా ఆ నూనె కానివ్వండి, కొంచెం అప్లై చేసేస్తే ఆ తర్వాత కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నారా అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్ లోపల మనకి ఆ అడుగున ఐస్ అనేది అంటకుండా ఉంటుంది, తీసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల ప్యాంట్స్ కొత్తవే ఉంటాయండి, కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ విధంగా చిన్న హోల్స్ అయితే పెడుతూ ఉంటారు. ఇది కొంచెం పెద్దగా ఉంది, కొంచెం ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. మరి చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి, వేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకు అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు, ఈ విధంగా కుట్టే అంత టైం లేదు అనుకున్నప్పుడు కొత్త ప్యాంట్స్ అయినా కానీ అటు సైడ్ ఇటు సైడ్ డబుల్ టేప్ ప్లాస్టిక్ కనుక వేసేసారు అనుకోండి, ప్రస్తుతానికి ఆ రోజు వరకు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డైలీ వారు ఎంత నీట్గా క్లీన్గా మాప్ పెడుతున్నా కానివ్వండి, కొంచెం గోడ ఈ విధంగా సైడ్కి ముందుకు జరుగుతూ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కొంచెం ముఖ్యంగా కిచెన్లో జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక క్లీన్ చేశాను, ఆ జిడ్డు అనేది లేకుండా అయితే ఉంటుంది. దానికోసం కొంచెం అంటే కొంచెం షాంపూ వేసేసానండి, దానిలో వాటర్ వేసి షాంపూ వాటర్ బాగా కలిపేసేసుకొని ఒక పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, పాత క్లాత్ తోటి ఈ విధంగా మనం డిప్ చేసుకుంటూ ఆ గోడ పైన కనుక రబ్ చేసేసాము అనుకోండి, పెయింటింగ్ అనేది పోదు. కిచెన్లో గోడ కాబట్టి కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఆ జిడ్డు పోవాలంటే నార్మల్ సోప్తో కాకుండా ఈ విధంగా కొంచెం షాంపూ వాటర్ వేసి కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, కిచెన్లోనే కాదు బయట విడిగా ఉన్నాయి కూడా కొంచెం జిడ్డుగా ఉంటాయి, చాలా రోజులు అవుతుంది కాబట్టి క్లీన్ చేస్తూ ఉండి. అలాంటప్పుడు ఈ సింపుల్గా షాంపూ వాటర్తో కనుక క్లీన్ చేసుకుంటా ఉన్నారు, పెయింటింగ్ అనేది పోకుండా అండ్ అలానే మనకి ఆ మురికి అనేది నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చింది కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దేవుడు పటాలు ఇంత చిన్నవి ఉంటాయి కదండి, బ్యాక్ సైడ్ అసలు మనకి పూలు పెట్టుకోవడానికి సపోర్టే ఉండదు. అలాంటప్పుడు మనం మాల పెట్టినా కానివ్వండి, లేదంటే సింగిల్ ఫ్లవర్ పెట్టినా కానీ కింద పడిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, మీరు ఒక పువ్వు కనుక పెట్టాలనుకోండి ఇలా మధ్యలో, లేదు మాల కనుక పెట్టాలి అనుకోండి అటు సైడ్ ఇటు సైడ్ కనుక కొంచెం కనుక పెట్టేసాము అనుకోండి, మనకు పువ్వు పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆయిల్ ఏదైనా ఫ్రై చేసుకున్నా కానివ్వండి, లేదంటే డీప్ ఫ్రై ఉంటుంది కదా ముఖ్యంగా, అలాంటప్పుడు అడుగుని ఈ విధంగా కొంచెం నలుపు అనేది వస్తూ ఉంటుంది కదండి, దీన్ని మనం నార్మల్గా అయితే తీసి వేరే దానిలో అయితే వాడుతూ ఉంటాం. ఈ నలుపుగా ఉన్నది ఏం వాడతామని చెప్పేసి అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, ఈ నూనెని అనవసరం అని చెప్పేసి పడేయకుండా చపాతీ రోలర్స్ కానివ్వండి, నాన్ స్టిక్ ఉంటాయి కదా, మనం దోస్ ప్యాన్స్కి వాడుతూ ఉంటాం కదా ఇలాంటి గరిటెల్ని, ఈ గరిటెలకు కానివ్వండి నూనె అప్లై చేసేసి ఎండలో ఉంచేసి ఆ తర్వాత స్టోర్ చేసుకున్నామే అనుకోండి, మనకి గరిటెలు అనేది త్వరగా పాడవకుండా ఉంటే, బూజు అనేది పట్టకుండా ఉంటే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నూనె అప్లై చేసిన వెంటనే స్టోర్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఎండలో డ్రై అవరిచ్చిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకున్నామనికి. దీనివల్ల మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల. నెక్స్ట్ టిప్ వచ్చేసి దొండకాయలు కొన్నిసార్లు ఏంటంటే ఈ విధంగా పండిపోయి ఉంటాయి, ఈ పండిపోయిన వాటిని కర్రీ చేసుకోవాలన్నా కానివ్వండి మనకి ఏంటంటే తీపి టేస్ట్ వస్తూ ఉంటుంది. అలాంటి తీపి టేస్ట్ ఎవరికి ఇష్టం ఉండదు కదా కొంతమందికి, అలాంటప్పుడు ఫ్రై చేసుకోవాలన్నా సేమ్ అదే టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. వీటిని కర్రీకి కాకుండా, లేదు అంటారు ఫ్రైకి కాకుండా, కొంతమంది ఏం చేస్తారంటే రోటి పచ్చడి ఉంటుందిగా, రోటి పచ్చడి కనుక చేసుకున్నామే అనుకోండి, పండిపోయిన వాటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి సింపుల్ ట్రిక్ అయినప్పుడు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా టేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమంది డైరెక్ట్గా దోమలు స్ప్రే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా బెస్ట్ టిప్ అయితే అవుతుందండి. డైరెక్ట్గా దోమలు స్ప్రే చేస్తే కొంతమందికి ఏంటంటే పడదు, ఎలర్జీస్ వస్తుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా సెక్యూర్గా ఉండాలి కదా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ స్మెల్ అనేది సరిగా పడదు కదా, అలాంటప్పుడు ఎక్కువ ఘాటు స్మెల్ లేకుండా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మనకి దోమలు లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ టిప్ని అయితే ట్రై చేయండి. మీరు అగరబత్తి ఉంటాయి కదండి,
అగరబత్తి పైన ఈ విధంగా పేపర్ పెట్టేసి అగరబత్తి పైన స్ప్రే చేసేసి ఒక 2-3 మినిట్స్ ఉంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ మొదలు పైన అసలు స్ప్రే చేయకండి. మొదల పైన స్ప్రే చేయకుండా ఆ తర్వాత మనకి వెలిగించుకున్నారే అనుకోండి, అగరబత్తి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది కాబట్టి మనకి దోమలు రాకుండా ఉంటే ఎక్కువ ఘాటు స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుంది. వెలిగినంతసేపు కూడా మనకి పొగ అనేది వస్తూ ఉంటుంది కదా, కాలుతూ కాలుతూ పొగ అనేది వస్తుంది. దీనివల్ల దోమలు కూడా కంట్రోల్ అయితే అవుతాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత నైటీలు కానివ్వండి, పాత పిల్లోస్ కానివ్వండి, లేదంటే పాత చీరలైనా కానివ్వండి ఉన్నాయి అనుకోండి, వాటిని అనవసరం అని చెప్పేసి అస్సలు పడేయకండి. ఈ విధంగా కాటన్వి కనుక ఉన్నాయి అనుకోండి, పాత పిల్లో కవర్లో పెట్టేసేసి పాత కాటన్ పిల్లో కవర్లో పెట్టేసేసి చంటి పిల్లలు ఉన్నప్పుడు బెడ్ పైన కొంతమంది రబ్బర్ షీట్స్ వేస్తూ ఉంటారు, వాళ్ళ వాష్రూమ్కి వెళ్తూ ఉంటారని. ఇప్పుడే డైపర్స్ వాడుతూ ఉన్నారు. ఎవరైనా సరే డైపర్స్ ఇష్టం లేదు, వాళ్ళు రెగ్యులర్గా నైట్ డైపర్స్ వేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు బెడ్ కిందకి ఎన్నుకుంటే రబ్బర్ షీట్స్ వాడుతుంటారు. అలా రబ్బర్ షీట్స్తో పని లేకుండా ఈ విధంగా కాటన్ వాటిలో కనుక పాత పిల్లో కానివ్వండి, పాత పిల్లో కవర్లో నైటీ కానివ్వండి, కాటన్ చీర కనుక పెట్టేసి బెడ్ పైన కనుక వేసేందుకు వాళ్ళకి వాష్రూమ్కి అది పోయడానికి కూడా లోపలికి ఉంటుంది కాబట్టి, ఇంకా నేను ఒకటే పెట్టానని ఇంకా 2-3 పెట్టేసామనుకోండి, కిందకి దిక్కుండా ఉంటే రబ్బర్ షీట్ ఏంటంటే వేడి చేస్తూ ఉంటుంది పిల్లలకి. రబ్బర్ షీటు లేకుండా ఈ విధంగా డైపర్ లేకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా పాత పిల్లో కవర్లో పెట్టేసాము అనుకోండి, వాళ్ళకి మంచి పరుపులాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాష్రూమ్ పోసినా కానీ, వాష్రూమ్కి వెళ్ళినా కానివ్వండి, కిందకి దిక్కుండా అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం అనవసరమైన వాటిని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే ఉంటాం. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తారు. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం చాపింగ్ బోర్డు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఖచ్చితంగా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పెట్టేసాము అనుకోండి, అడుగును వాటర్ అనేది నిలిచిపోయి అడుగును కూడా త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటర్ కాబట్టి ఇది వుడ్ కాబట్టి త్వరగా ఇదైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి, వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విధంగా గ్లూ కానివ్వండి, లేదంటే ఫెవిస్టిక్ కానివ్వండి పెట్టేసేసి మనకి బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, బాటిల్ క్యాప్స్ కనుక పెట్టేసామనుకోండి, మనం క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల ఏంటి అంటే మనకి ఆ వుడ్ అనేది తడవదు కాబట్టి మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ అలానే బూజు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రైస్ కొన్నిసార్లు సపరేట్ కనుక పెట్టేసామనుకోండి, మిస్టేక్గా ఈ విధంగా మాడిపోతూ ఉంటుంది కదా, మనం చూసుకోలేదు అనుకోండి, ఇలా మాడిపోతూ ఉంటుంది. అడుగును మాడిపోయిన పైన బాగున్నా కానీ అలానే వదిలేసాము అనుకోండి, పైంది కూడా మాడిన స్మెల్ వస్తుంది, అసలు తినలేకుండా ఉంటాం. అలా కాకుండా ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా సరే మాడిపోయింది అనుకోండి, రైస్ అడుగు అంటింది అనుకోండి, ఈ విధంగా ఆనియన్స్ ఉంటాయి కదండి, మీరు దించిన వెంటనే అడుగును కూడా ప్లేట్లో వాటర్ పోసేసేసి రైస్ పెట్టేసండి. అప్పుడు అడుగును కూడా పైకి రాకుండా ఉంటుంది, అడుగును మాడింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆనియన్స్ పైన పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసాము అనుకోండి, మనకి పైన రైస్ అనేది మాడు స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాండిల్స్ వెలిగించుకున్నామే అనుకోండి, ఈ విధంగా కింద అనేది మైనం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వైట్ టైల్స్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది తీయటం కూడా. బట్ దానికి కూడా సింపుల్ ట్రిక్ అయితే ఉంది అండి, ఎలా ఈజీగా తీయాలని. అసలు మనకి కిందే మైనం పడకుండా ఎలా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మనకి ఏదన్నా పాడైపోయిన దియా ఉంది అనుకోండి, అసలు వాడము అనుకోండి, దాన్ని తీసుకొచ్చి దానిపైన కనుక పెట్టేసాము అనుకోండి, మనకి వెలిగించడం వల్ల కింద అడుగున మైనం అనేది కిందే దానిలో దియాలో పడిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. ఒక టైల్ పైన కింద వైట్ టైల్స్ పైన మార్బుల్ పైన మార్బుల్ పైన పడకుండా అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే క్యాండిల్ వెలిగించుకోవాలనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్ అయితే కోరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్